కళ్ళమ్మటి నీళ్లు తప్పించి నోటమ్మట మాట్లాడని పరిస్థితికి వచ్చేసావు కదా సుబ్బు. నేను ఇలా చూడడం తప్పించి ఏం చేయలేకపోతున్నాను. క్షమించరా తల్లి. అదేంటయ్యా అట్టంటావు? దాని రాతట్టుంది, మన కర్మ ఎట్టుంది, దానికి ఎవరేం చేస్తారు అంతే. చిన్నప్పుడు పెద్దయ్యాక నాన్న నేను కలెక్టర్ అవుతా అంటే అప్పటికి మనబోటి వాళ్ళకి ఎందుకు తల్లి ఇట్లాంటి అన్నా. అదేముందో తెలుసా? అదేంటి నాన్న చదువుకి సంపదకి ముడెడతావని. ఆ మాటకు మురిసిపోయాను. రేత్రనక పగలనక అది కట్టబడి చదువుతా అంటే ఎందుకు తల్లి నీకు ఈ కట్టం అన్నా. ఈ కట్టం నా కోసం కాదు నాన్న, నాలాంటి ఆడపిల్లల కోసం ఉంది. కానీ ఇవాళ ఏ ఆడపిల్ల పుణ్యం దీన్ని కాపాడింది? ఈ పదవులు, ఈ చదువులు, ఈ ప్రజాసేవలు ఎగిరే గాలిపటాలు లాంటివే. అవి ఎప్పుడు తెగిపోతాయో ఆటికే తెలదు. పోనీలే, నా సుబ్బులు ప్రాణాలతో దక్కింది, నాకు అది చాలు. అది ప్రాణాలతో ఉంది, దానికి ఏం కాలేదు, ఏం కాదు. ఇది కాలు కిందట లేకపోతే భుజం మీద తీసుకెళ్తాను, కానీ అదే భుజం మీద కాటికి తీసుకెళ్లాల్సి వస్తే ఈ నాలుగు గుండె ఆగిపోద్ది. డాక్టర్ వెళ్దాం పద. అప్పుడు ప్రేమని దాచావు, ఇప్పుడు కన్నీళ్ళని. ప్రేమని, బాధని ఆపలేం సుబ్బు. అవెంత వాల్యుబులో తెలుసా? అభి, నేను ఒకటి అడగనా? బాధలో ఉన్నప్పుడు కానీ హ్యాపీగా ఉన్నప్పుడు కానీ నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? నా మీద కోపం లేదా? సంతోషంగా ఉన్నప్పుడు మనం ప్రేమించే వాళ్ళు గుర్తొస్తారు. అదే బాధలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు గుర్తొస్తారు. నా సుబ్బు కోపాన్ని, ప్రేమని దాచలేదు. సుబ్బు, నీ బలమేంటో తెలుసా? నీ నవ్వు, నీ ధైర్యం. నేను చూసిన సుబ్బలక్ష్మి వేరు. మొదటిసారి చూసిన సుబ్బలక్ష్మిని, ఆ కోపాన్ని మళ్ళీ చూడాలనుంది. సుబ్బు, నీకు గుర్తుందా? సుబ్బలక్ష్మి కోపం మనూరి పంతులు గారి శాపం. చాలా డేంజర్ అని చెప్పుకునేవాళ్ళు. సుబ్బు, పద వెళ్దాం. అభి, ఎక్కడికి? చెప్తారా సుబ్బు? అవును, సంవత్సరం అంతా ఎన్ని కష్టాలు పడ్డా ఆ అమ్మాయి కదరా మనల్ని రచించేది. కలెక్టర్ వచ్చిందిరా, కలెక్టర్ వచ్చిందా? కలెక్టర్ వచ్చింది. అమ్మా కలెక్టర్ అమ్మా, హారతి తీసుకోమ్మా. బాబు తీసుకో బాబు. నువ్వు శ్యామంగా పేనాపాయ నుంచి బయటపడ్డావు తల్లి. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇదంతా మా గ్రామదేవత ఒల్లూరమ్మ మహిమమ్మా. దండం పెట్టుకోండి అమ్మా. ఆ తల్లి ఎప్పుడు మిమ్మల్ని శ్యామంగా చూస్తుందమ్మా. ఇప్పుడంతా ఓకేనా? అవును సుబ్బు, అంత క్షేమమా బాబాయ్? బాబాయ్,
ఎవరి పాప? అమ్మా, ఆ పాప మా ఊరు మేట్టారు గారి బిడ్డమ్మా. మీ మీద దాడి జరిగినప్పుడే ఆ పాప కుటుంబం యాక్సిడెంట్లో పోయారమ్మా. వీడితో పళ్ళాకపోతున్నాను. అయ్యా, ఆ రోజు కలెక్టర్ అమ్మ మీద దాడి జరిగిన రోజు మెరక మీద ఆగిపోయిన కారు చూసి మమ్మల్ని తీసుకుపోయింది ఈడేనయ్యా. బాబు, ఆ రోజు ఏం చూసావు? నీకేమైనా గుర్తుందా? అయ్యా, అయ్యా ఆలాడు ఇంకా ఏదో చూశాడయ్యా. అప్పటి నుంచి ఆ పలకెట్టుకుని అయ్యో పిచ్చి గీతలకు ఎత్తున్నాడయ్యా. హలో, చెప్పు రాజయ్, ఇప్పుడు ఎలా ఉంది? అరే అభి, వీడు నన్ను చంపేస్తున్నాడు. అరే అభి, నన్ను కాపాడరా. అరే అభి, వీడు నన్ను చంపేస్తున్నాడు. హలో రాజయ్, రేయ్ ఎవరు నువ్వు? రేయ్ వాడిని వదిలేరా ప్లీజ్. అరే ప్లీజ్ రా, రే నా ఫ్రెండ్ రా వాడు. వీడిని ఫ్రెండా? వీడు చూస్తుంటే నాకు జాలేస్తుంది, కానీ కథ అంత సాఫీగా వెళ్తుంటే కిక్ ఉండదు కదా. రేయ్ వాడిని వదిలేరా ప్లీజ్ రా. రేయ్ రాజయ్, వదిలేనా? వదిలేనా? వదిలేసా. రేయ్ రేయ్. హలో అజయ్, నువ్వు చూడాల్సిన సినిమా ఇంకా చాలా ఉందిరా అబ్బాయి. అజయ్, ఆనాటి నాటి ఆనంద గీతం ఇదేలే ఇదేలే. నీకు మాట చెప్పనా అభి, నువ్వు వాడిని వెతకడంలో అలసిపోయావేమో కానీ నీతో స్నేహంలో నేను ఎప్పుడు అలసిపోలేదు. నా అభి ఎప్పుడు ఓడిపోడు. అజయ్, ఇప్పటిదాకా నువ్వు నా బలం, ఇప్పుడు నువ్వే నా ధైర్యం రా. నీ అస్థికల సాక్షిగా చెప్తున్నారు అజయ్, వాడిని పట్టుకుంటా. కళ్ళు కనపట్లేదురా? సారీ అండి. రేయ్ నువ్వు సార్, తాపానికి వెళ్ళాలని కంగారులు ఏదో వాగేశాను సార్. సారీ సార్. తప్పి పని. నిన్న రాత్రి అజయ్ సార్ని కార్తో యాక్సిడెంట్ చేసినట్టు దొరికాడు సార్. వాడి పేరు రియల్ ఎస్టేట్ రామకృష్ణ అంట. ఫుల్గా తాగి యాక్సిడెంట్ చేశాడు సార్. రేయ్, నువ్వు రియల్ ఎస్టేట్ రామకృష్ణ కదా? ఆ రోజు నైట్ యాక్సిడెంట్ చేసి నువ్వే కదా తాగేసి? బాబోయ్ అమ్మతోడు సార్. ఆ యాక్సిడెంట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఆ రోజు తాగి వెళ్తుంటే తల మీద ఎవడో గట్టిగా కొట్టాడు సార్. తెల్లారేసరికి పోలీస్ స్టేషన్లో ఉన్నాను సార్. ఆ కారు ఇప్పుడే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు సార్.